కానీ మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అసలు? నాకు జాగలు లేదు స్వామి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఇట్లా నాది ఒక ఆశ ఒకటే స్వామి, నా వల్ల 10 మంది మంచిగా కావాలి. నేను వాళ్ళని చూస్తున్నా, వాళ్ళని ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లు ఉంటున్నారు. అలా ఏం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నాకు ఇంకో బయట జాగా తీసుకుందామంటే జాగలు లేవు, నాకు ఓరు ఇచ్చేటోళ్ళు కూడా కాదు. అట్లాంటిది మంచిగా అయ్యి వాళ్ళ పనులు చేయించుకొని వాళ్ళు దారి తప్పిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి నా ఉన్న జాగాలనే దేవుళ్ళని కూర్చోబెట్టుకున్నా, అందరికి మంచిగా కావాలని చెప్పేసి ఒక కష్టపడుతున్నా. ఎందుకంటే నేను కూడా చూసి వచ్చిన, కష్టాన్ని చూసినా, మంచి చూసినా, చెడు చేసినా, ఈ చిన్న వయసులో ఎన్నో తట్టుకొని వచ్చిన. ఈరోజు 100 మంది 100 తీరులో మాట్లాడుతున్నా కానీ అన్నీ తట్టుకొని ఈరోజు నీ ముందర వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా అంటే నేను ఒక 10 మంది కోసం మంచి కావాలని ఆలోచన చేస్తే ఆ 10 మంది గురించి ఇదంతా నేను చేస్తుంది. ఓకే, జనాలు మిమ్మల్ని నమ్ముతున్నారా? నమ్మకపోను స్వామి. నేనేం చెప్తున్నా, వాడు నమ్ముతేనే నాకు ఇది వస్తుంది, నమ్మకం పోతే నాకు అది రాదు అనేది లేదు. ఇన్ని రోజుల నుంచి నేను జనాలనే తిరగలే. నా అడ్రస్ ఎవరికైనా తెలుసా అని అడుగు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తావు, కింద 100 మంది 100 తీరులో మాట్లాడతారు, మాట్లాడుకొని అవసరం లేదు. నా అడ్రస్ ఇట్లా ఎవరికైనా తెలుసా అని అడుగు. ఎవరికి తెలియదు నా అడ్రస్. నేను ఆశపడేటోని అయితే నా అడ్రస్ పెట్టి నా పలానా ఏరియా ఉంది రారని చెప్పేసి చెప్తా. నేను అట్లా ఆశ పడలే. నా దగ్గరకు వచ్చినోడే నా వాడు. అంటే బిజినెస్ చేస్తలే మీరు? బిజినెస్ స్వామి, బిజినెస్ చేసేవాళ్ళు బయట ఉంటారు స్వామి. బిజినెస్ చేసే తెలివి అలా అలాగుంటది. వాళ్ళ దగ్గర బుద్ధి అలాగుంటది. ఎట్లుంటది తెలుసా, మనుషులతోనే అట్రాక్ట్ చేసుకుంటారు. నీ నుంచి మాట్లాడి 100 బుక్కులు నేను చదివితే నిన్ను కూడా ఇప్పుడు 10 నిమిషాలు అనేది ఏంది ఏం సంగతి అనేది ఒక్క అక్షరం కూడా ఆంగ్ల పదం వాడకుండా నీ గురించి మొత్తం చెప్పుకుంటూ వస్తా. కానీ ఈ జనరేషన్కి నేను చదువుకొని ఉన్నా, నేను కూడా కొంచెం సొసైటీతో తిరిగిన అంత నేను అదే దేశంలో తిరిగినట్టు కాదు. నాకు ఈ కల్చర్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లా మాట్లాడాలి ఏం సంగతి అనేది. ఇట్లా వేషధారణ చూసి వేషాలు కట్టంగానే గొప్పతనం కాదు. నేను ఎవరిని అంటలేను, చెప్తున్నా ఎవ్వరు ఏంది ఏం సంగతి అంటే నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసింది రాజ్యం, నాకు ఇంత తెలుసు గీనే. ఇంకో రాజాకాడికోతే అది తెలుసుకుంటా, ఇంకో దానికోతే ఇంకోటి తెలుసుకుంటా. తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ నాకు తెలుసుగా ఇంతే అని చెప్పేసి అంటే అది గొర్రె అవుతుంది. అది ఆడనే ఎడ్డి గొర్రె అవుతుంది కదా. అది అందరు ఏం చేస్తారు, ఆ పక్కపొట్టు ఉండే గొర్రెలు ఇట్లా కలిసి ఆ గొర్రెలను ఇంకా పెద్ద గొర్రె చేస్తుంది. కానీ సింహం లేక ఎప్పుడు బతకలేం. ఈ కాలంలో బతకాలంటే మంచి ఉండాలి, చెడు ఉండాలి. నేను దందా కోసం నేను చేయలేదు. నేను సామి గొర్రె లెక్కనే కనిపిస్తా, సింహానికి సింహం లెక్కనే కనిపిస్తా. విన్నావా, కాలంలో మంచిగా ఉంటే మంచిగా ఉండాలి, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉండాలి. నువ్వు మంచిగా వచ్చినావు అనుకో, నీతో మంచిగానే ఉంటా. చెడ్డగా వచ్చినావు అంటే చెడ్డగానే ఉంటా. నా దగ్గర అన్ని తెలుసు, ఎవరు ఏంది ఏం సంగతి అనేది. ఇట్లా కొందరు వస్తుంటారు, కొందరు వచ్చి ఏం చేస్తారు, ఈయన ఏంది ఏం సంగతి అని చెప్పేసి ఒక్కొక్కరు తీరులో పరీక్షిస్తుంటారు. పరీక్షిస్తున్నప్పుడు మళ్ళీ మేము వాళ్ళ తగ్గట్టు కూడా వేయాలి కదా, వాళ్ళ తగ్గట్టు కూడా ఉండాలి కదా. మేము కూడా చేస్తాం వాళ్ళకి ఏం చేయాలో ఎట్లా చేయాలో అని చెప్పేసి. సాయంత్రం నాకు బెదిరిస్తున్నావా? బెదిరిస్తే అనేది ఇట్లుండదు స్వామి. నేను బెదిరియాలనుకుంటే నా మీదకి కొన్ని అయినప్పుడే వాళ్ళకి నేను బెదిరిస్తుండే. ఒక్కొక్కరు ఒక తిరులు అన్నప్పుడు నేను బెదిరియాలనుకుంటే వాళ్ళకి ఎట్లనైనా చేస్తుండే. అది బెదిరిస్తే ఇట్లుండదు, చేసేది చూపిస్తాను నేను ఏదైనా సరే. నీకు నేను బెదిరియాలంటే డైరెక్ట్ నీకు ఏమో ఒకటి వేసి నేను ఈడనే వడేసి ఏదో ఒకటి వేసి పోతే నేను గొప్పనైపోతే. ఇప్పుడు 100 మంది నా దగ్గర కురుకొస్తారు, నాకు ఆ గొప్ప పేరు వద్దు, నాకున్న పేరు చాలు. నేనైతే నీకు గొప్ప పేరు తీసుకురావాలని అయితే నేనైతే అనుకుంటున్నా. సో అది నా ఇంటర్వ్యూలోనే సాధ్యం అవుతుంది. సో అది సామి ఒక జనరల్ గా మీరు ఒకటి చెప్పండి సామి. మా కష్టం ఏంది, మా బాధ ఏంది, మేము ఎన్ని చూసుకుంటూ వచ్చినాం. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నా నేను అంటే నా గురించి అంతా నీకు తెలుసు. ఈ రోజు నేను చెప్పడానికి వస్తుంది కూడా నా గురించి. రాకేష్ స్వామి అంటే హూ ఈజ్ రాకేష్ స్వామి అని చెప్పేసి అడిగితే నా గురించి నా చరిత్ర రావాలి. ఆయన ఏంది ఒక మిరాకిల్ లెక్క వస్తాడు, గిడ పండుగ చేస్తాడు, వెళ్ళిపోతాడు, రోడ్డు మీద ఎవరికే ఇస్తాడు, వెళ్ళిపోతాడు అని. అసలు ఆయన అడ్రస్ ఏంది తెలియాలి, తెలుసుకోవాలి అనుకునేటోళ్ళకి ఈ యొక్క ఇంటర్వ్యూ. నిజంగా అంటే నేనే అడగడం జరిగింది, అసలు నువ్వు ఏడుంటావు ఏంది ఎవరికి తెలియదు కదా. సో చాలా మంది నిజం చెప్తున్నా, మేము ఇప్పుడు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది మాకు తప్ప ఎవరికి తెలియదు. సో మార్నింగ్ నాకు 2 కాల్స్ వచ్చినాయి, రౌడీ రాకేష్ స్వామి నంబర్ కావాలని. నాకు నా రాంగ్ నెంబర్ అని చెప్పేసి పెట్టేసిన. అంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళకి గుర్తుంటుంది, అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. 2 ఫోన్ చేసి అదే చెప్పిన. అంటే మీ గురించి కాల్సి వస్తాం మాకు. నేను ఆశ వల్లేదు స్వామి, ఎవరి కోసం కూడా ఆశ వల్లేదు. ఒకటి ఏంటంటే ఈ సొసైటీకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటాం. సరే, మనకు సొసైటీకి మీరు మంచి చేయాలనుకుంటున్నారు. అవును, నేను కూడా మంచి చేద్దామని నేను కోరుకుంటున్నా. అవును. సో అంటే మీలాంటి అంటే మీ పేర్లు చెప్పుకున్నా అంటే మీరు నాకు తెలిసి నేనైతే మిమ్మల్ని కూడా 100% నేను నమ్మను. మీ దగ్గర శక్తులు ఉన్నాయి, మీరు ఇది చేస్తారు అది చేస్తారు. నేను 100లో ఓన్లీ 70% నమ్ముతా. నేను ఏం చెప్తున్నా స్వామి, ఒక మనిషిని నువ్వు మొత్తంగా నమ్మితే నువ్వు మూర్ఖుడు అవుతావు. ఏ మనిషిని మొత్తంగా నమ్మొద్దు. ఏ మనిషినైనా సరే, మన నీడనైనా సరే మనం మొత్తం నమ్మొద్దు. అది ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. అది చీకట్లు ఉన్నంత వరకు పోతుంది, వెళ్తే రాగానే వస్తుంది అంటే మన నీడని మనమే నమ్మొద్దు. ఎందుకంటే మన నీడ మననే పీడిస్తుంటది. అట్లాంటిది నువ్వు నన్ను మొత్తం నమ్మని నేను చెప్తలేను. నువ్వు నమ్మకే అని చెప్తున్నా. నేను ఇప్పటి కూడా నన్ను నమ్మి నా దగ్గర రా, నేను ఎవ్వరిని కూడా చెప్పా. భగవంతుడు దారి చూపిస్తాడు.
నీకు కొన్ని ఆటంకాలు అవుతున్నాయి. మన ఇప్పుడు నీ దగ్గరికి నేను రావాలంటే నాకు కొన్ని ఆటంకాలు అయినాయి. ఓకే, ఏమైంది? వచ్చేటప్పుడు దారిలో ఇట్లా నేను కొంచెం ఒక కాల్ మాట్లాడుకుంటూ వస్తున్నా, ఇట్లా ఫోన్లు మన దేవుని కాడికి వచ్చేటోళ్ళు ఇట్లా వాళ్ళకి ఇట్లా ఫోన్లు చేస్తుంటే సడన్గా అది కార్ అనేది స్లిప్ అయ్యి అవతల పడుతుండే. కొన్ని ఆటంకాలు అవుతాయి. మేము మంచి చేస్తాం చెడు చేస్తాం కాబట్టి మా మీద కొన్ని చెడు అనేవి ఉంటాయి. దానివల్ల కొన్ని ఆటంకాలు అనేవి అవుతుంటాయి. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నమ్మాలి, నువ్వు నాతో ఉండాలని నేను చెప్పాను. అది నీ టైం వచ్చినప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తావు, నువ్వే నన్ను నమ్ముతావు. నీకు టైం రావాలి, అప్పుడు నేను అంటే ఏందో నీకు తెలుస్తుంది. గొప్ప చెప్పుకుంటూ పోతే నేను ఒక పెద్ద స్వామీజీని అయిపోతా. రాకేష్ స్వామి అనేట ఆయన ఒక సింపుల్, ఆయన గురించి ఏమీ లేదు. తెలుసుకోవాలంటే చరిత్రలు ఉండాలి. చరిత్రలు కాదు అసలు. రాకేష్ స్వామి ఫస్ట్ ఇంటర్వ్యూ రోజు అసలు ఏం జరిగిందో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. నేను ఇప్పటి వరకు అది చెప్పలే, అది నేను చెప్తా. అందుకే నేను ఈయన నమ్మడం జరిగింది. సో దాని తర్వాత నాకు మళ్ళీ 6 months తర్వాత ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇయ్యలేడు. బట్ ఆ రోజు ఏం జరిగిందో నేను మీకు చెప్తా. సో ముందు మనం ముందుకెళ్దాం. సో ఇంటర్వ్యూని ముందు తీసుకోవాలి కాబట్టి అసలు చేతబడులు ఉన్నాయా? చేతబడులు ఉన్నాయి స్వామి, అక్షర సత్యం ఉన్నాయి. ఇవి ఎవరిని అడిగినా సరే ఉన్నాయనే చెప్తారు. నమ్మకం రావాలి మనిషికి. నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు, చేతవాళ్ళంటే నమ్మడు. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు ఆయన అంటాడు. బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు అసలు. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది లేనిది మనం ఎట్లా నమ్మాలని చెప్పేసి ఆయన అంటాడు. మస్తు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన మంచిగా సెటిల్ అయి ఉన్నాడు. కెమెరామ్యాన్ అంటే కెమెరామ్యాన్ కాకుండా మంచిగా సెటిల్ అయి ఉన్నాడు. మంచి ఫ్యూచర్ ఉన్నది. మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు గిట్లా ఆ ఫ్యూచర్లో ఏమవుతున్నది ఒక్కటేసారి ఉన్నట్టుండి డౌన్ పడిపోతాడు, మొత్తం పడిపోతాడు. మొత్తం పడిపోగానే అప్పుడు చిన్న పిల్లోడు వచ్చి చెప్పినా కానీ అరే మొత్తం లాస్ అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆయన స్ట్రగుల్ అవుతుంటా. అలా చిన్న కొడుకు వచ్చి డాడీ నువ్వేం బాధపడకు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నీ మైండ్ బాగాలేదు, ఫస్ట్ మనం అట్లా రిలాక్స్నెస్ కోసం బయటకు పోదాము అని చెప్పేసి కొన్ని అనుకుంటారు. అంటే అంత పెద్ద మనిషి ఆ చిన్న పిల్లగాని మాట వినడానికి కూడా ఆయన అది అవుతుండంటే దేనికోసం అయి ఉంటుంది? ఆయన మీద ఏడుపు అనేది ఉంది. ఆ ఏడుపు వల్ల లాస్ అయ్యిండు. లాస్ అయినప్పుడు చిన్నోడు కూడా వచ్చి చెప్పినా కానీ వింటుండు. అంటే అప్పుడు అర్థమవుతలేదా స్వామి నీకు? ఒక మనిషిని ఎదుగుతుంటే తొక్కేదామని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది ఉండేసరికి ఆ మనిషికి అనేది ఏం అర్థం కాదు. అప్పుడు ఎవ్వరు చిన్నపిల్లగాడు చెప్పని, నీడొచ్చి చెప్పని, గాలి వచ్చి చెప్పని, ఏది చెప్తే అదే నమ్ముకుంటారు, ఎడ్డిగా నమ్ముకుంటూ పోతారు. అవనేవి ఉన్నాయి. అవి ఎప్పుడు దెబ్బ తాకితే తల తాకేది ఎప్పుడో తెలుసా? శత్రుత్వం పెరిగినప్పుడు, నీకు నాకు వడనప్పుడు నేనేం చేస్తాను? నన్ను ఇంటర్వ్యూ చేసినావు, నువ్వు ఏదో చేసిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది పలానోడు నన్ను ఇట్లా చేసిండు, నేను ఆయనకి ఇష్టపెట్టద్దు, ఎందుకు ఇష్టపెట్టాలి అని చెప్పేసి నేను సాయంత్రం వర్గాలు నీకేదో చేస్తా, అది ఏమవుతుంది నీ ఏదో అయ్యి నీ లేకుంటే ఇట్లా అయ్యో అట్లయ్యో. మీరు ఫస్ట్ రోజు అనుకున్నారు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకున్నారా? నేను అట్లా ఎవరిని అనుకోను స్వామి, ఎవరిని కూడా చెడిపోవాలని చెప్పను. నేనేం చెప్తున్నా, వచ్చేటప్పుడు మా కారు ఆగిపోయింది. ఒకటి చెప్తా చూడండి స్వామి, ఒకటి నా వెనకాల దైవం ఉన్నది. నన్ను నన్ను నడిపించేదే నా దైవం. నా శివయ్య ఉన్నాడు, నా రేణుకాదేవి ఉన్నది. రేణుకాదేవి గురించి కూడా చాలా ఉన్నది చరిత్ర. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఉత్తి రేణుకాదేవి అనుకుంటారు, కానీ ఆమె జగత్మాత, ఆమె ఆది పరాశక్తి రేణుకాదేవి. ఆమె రక్ష ఉన్నది నాకు, ఆమె ఉన్నది కాబట్టి ఆ మల్లయ్య స్వామి రూపంతో నీకు చెప్తున్నా స్వామి, గుర్తుపెట్టుకో. ఒక మనిషిని లేవకుండా చేయాలంటే పట్టుకునేది కొన్ని జాగాలు ఉంటాయి. ఈ వెంట్రుకలతోని గోర్లతోని పని కాదు. మనిషి ఉన్నాడు, నువ్వు అంటే ఇప్పుడు మీ ఇంటి పక్కల ఎవరో నీకు వడనోళ్ళు ఉన్నారు, ఒక మా గురువు దగ్గరికి వచ్చినావు, నాసరైన దగ్గరికి వస్తే ఆయన చెప్పినాడు, ఏమని చెప్పినాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కాదు కావాల్సింది, ఆయన మూత్రం పోస్తాడు. మూత్రం పోసినప్పుడు ఒక గుంత వాడుతుంది. బయటకి ఇట్లా ఊర్లలో మూత్రం పోస్తారు కదా స్వామి, టాయిలెట్కి ఇట్లా పోస్తారు కదా, అప్పుడు ఒక గుంతలేక వాడుతుంది ఓపెన్ ప్లేస్లలో. అప్పుడు ఆ గుంతలేక పట్టినప్పుడు పడ్డప్పుడు ఆ మట్టి జాగా ఏదైతున్నదో ఎడమ చేత్తో తీసుకొని కవర్లో వేసుకొని ఆ మంత్రగానికి ఇస్తే వన్ పని అయిపోతుంది. అట్లా ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ అనేది. ఇవి తొందరగా దొరకవు. ఇవి చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, బ్లాక్ మ్యాజిక్ చేసి మా అమ్మ ఇట్లా అవుతుంది, మా అక్క ఇట్లా అవుతుంది, మా చెల్లి ఇట్లా అవుతుంది, చచ్చిపోతే ఉన్నారు, ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నది. క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవ్వరేం చేయలేరు, దాని చిన్న ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఒక దందా చేస్తున్నప్పుడు లాస్ అయిన ఉన్నటువంటి లాస్ అయిన అంటే ఆయన ఒకటి స్థలంలో ఏదైనా పెట్టి ఉండాలి, జాగాలు ఏదైనా వేసి ఉండాలి, జాగా మీదంగా ఏదైనా పూజ చేసి ఉండాలి, లేకుంటే జాగాలు ఏదైనా నల్ల జాకెట్ పీసులు ఏదైనా వాతి పెట్టి ఉండాలి. నల్ల జాకెట్ పీస్ ఏమవుతుంది అంటే పవర్ అనేది తీసుకుంటుంది. నల్ల జాకెట్ ఏ పెడతారు, రెడ్ ఎందుకు పెడతారు తెలుసా? పవర్ అనేది రెట్టింపు అవుతుంది. దుర్గాదేవి యొక్క చండిమాతకు ఇట్లా శక్తి రెట్టింపు చేసేదేమో ఎరుపు, అదే ఒక శక్తిని ఆకర్షణ చేసుకునేదేమో నలుపు. ఈ యొక్క నలుపుతో నీ దగ్గర ఉన్న నెగిటివిటీ అనేది నేను ఆకర్షణ చేసుకుంటా, అది నాకు అర్థమైపోతుంది. అప్పుడు నీకు చెప్తాను, నువ్వు దేనికోసం వచ్చినావు, నా దగ్గరికి ఏమైంది, ఏం సంగతి అనేది ఇట్లా. తంత్రాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, మంత్రాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే నలుపు వస్త్రం వేసుకుంటారు కానీ ఎర్ర వస్త్రం వేసుకోడు. ఎర్ర వస్త్రం వేసుకున్నాడు అంటే అది భగవంతుని సేవకుడు.
ఓకే. భగవంతుని సేవకుడు అంతోని అవుతుంది, ఈ చెడు విశేషం అవుతుంది. రెండేస్తాం, మంచి ఉన్నది చెడు ఉన్నది మన దగ్గర. మంచి ఉన్నది చెడు ఉన్నది. నేను గొప్ప చెప్పుకోవాలని ఏ రోజు చూడలేదు స్వామి. నాకున్న దాంతో, నాకున్న చూపించిన దైవంతో, ఆ దైవం చూపించిన దారితో 10 మందికి మంచి చేయాలనే ఒకే తపనతో నేనున్నా. ఎవరికైనా సరే చూస్తా. కాకపోతే నేను చెప్తున్నది ఒకటి స్వామి, నా దగ్గర మంచి ఉన్నది చెడు ఉన్నది నువ్వు అంటున్నావు కదా, నీకు ఆటంకం అయ్యింది. ఇప్పుడు నీ మీద ఒకటి చెడు ప్రయోగం చేసిరు, ఏ మనిషికైనా చేసింది మీరే లేదు స్వామి, తప్పు అది. నేను ఎప్పుడు ఎవరికి ఒక మనిషి మీద చెడు చేయను. నేను చెడు చేయాలనుకుంటే చెప్పేస్తా, నేను అప్పుడే నా దగ్గర రాక వెళ్ళిపోరని చెప్పేస్తా. నేను ఏ రోజు కూడా చెడు చేయాలని ఎవరికి చూడను స్వామి. నేను ఒకటి అడుగుతా ఇక్కడ, నేను అప్పుడు క్వశ్చన్లు అడిగినప్పుడు ఏం స్వామి అంటే చక్కగా ఇంటికి పోవాలని లేదా అని మీరు ఇంటర్వ్యూలు అన్నారు. ఆ ఇంటర్వ్యూలు ఉంటుంది, మీరు కూడా చూడాలనుకునే వాళ్ళు ఆ ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. సో మీరు అన్నారు మాట అంటే ఏం స్వామి చక్కగా పోవాలని అనుకుంటలేవా అని. సో అది నాకు అక్కడ తగిలింది. అంటే కారు ఆగిపోయినప్పుడు ఒక 1/2 అవర్ ఆగింది. అప్పుడు అంటే ఇట్లా అన్నుండే స్వామి ఆయన్ని చేసినట్టు అని చెప్పేసి నేను అనుకున్నా. స్వామి నేను ఒకటి చెప్తా స్వామి, నేను ఇప్పటి కూడా చెప్తున్నా మీకు ఒకటి, నేను బ్లాక్ మ్యాజిక్ కాదు, నా వెంకలు ఉన్న దైవమే మీకు ఆటంకం చేస్తుంది. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో కాదు, నేను క్వశ్చన్లు అడిగింది బాధ పెట్టడమా లేదు స్వామి. ఒకటి గుర్తుపెట్టుకోండి స్వామి, నేను ఎక్కడనో ఉండేటోని నన్ను వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసినావు. అవును సరే ఇంటర్వ్యూ చేసినావు, సరే ఓ మనిషికి వచ్చిండు ఆయన, కానీ కొన్ని మాటలు నువ్వు అన్నావు. ఏంది స్వామి దగ్గర మాయలు ఉన్నాయమా? మాయల మంత్రాలు అనేవి చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను గొప్ప, నేను ఇది అని చెప్పుకోను స్వామి. నేను పిడికడ భూమి అయినా సరే 10 మందికి పెట్టే మనస్తత్వం నాది. చెడు చేయాలని ఎవరిని కోరను. నేను ఇష్టంగా దేవులను పెట్టుకున్నా, ఆ దేవులనే శరణు కోరుకుంటా, ఆ దేవులతోనే 10 మందికి మంచి కావాలని చెప్పుకుంటా. ఇప్పుడు పలానికి పోరాడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ చేసే నా దగ్గర ఉన్నది, నేను చేస్తా. కానీ ఆయన గుణం మంచి లేదనుకో, సప్పుడు దాకా వెళ్ళిపోతా. ఈ సొసైటీతో నాకు పని లేదనుకో, సప్పుడు దాకా వెళ్ళిపోతా. వాళ్ళు ఎన్ని అయినా నింద చేయని, ఎంత అయినా నన్ను చెడు చేయని.